నేనింకా ముసలోని కాలేదురా అంటూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అన్న మాటలు స్టంప్ మైక్లో వినబడ్డాయి. ఇప్పుడు అవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆన్ బాస్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ ఓడిఐలో రోహిత్ శర్మ తన ఫీల్డింగ్ విన్యాసాలతో అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అయితే సిరాజ్ వేసిన 28వ ఓవర్లో డారెల్ మిచెల్ మిడ్ వికెట్ మీదుగా బలమైన షాట్ ఆడాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ సూపర్బ్గా డైవ్ కొట్టి బంతిని ఆపాడు. దాంతో బౌలర్ సిరాజ్ ఇంకా టీమిండియా కెప్టెన్ గిల్ రోహిత్ దగ్గరకు వెళ్ళి మరీ అప్రిసియేట్ చేశారు. దానికి రోహిత్ ఇచ్చిన పంచ్ డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ బాస్. ఏమైంది, ఎందుకంతలా అప్రిసియేషన్? ఓకే, బంతిని ఆపాను, బట్ అదేం అంత కష్టమైన డైవ్ కాదు, నేనేం ముసలోని కాలేదు అనడంతో శుభ్మన్ గిల్, సిరాజ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చూసి ఇప్పుడు ప్రతి క్రికెట్ ఫ్యాన్ కూడా చిలిపి నవ్వులు నవ్వుతున్నారు. దీంతో ఈ వీడియో ఫుల్గా వైరల్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 50 ఓవర్స్లో 300 రన్స్ చేసి 8 వికెట్లు కోల్పోయింది బాస్. 301 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా స్లోగా స్టార్ట్ చేసింది. ఫస్ట్ 5 ఓవర్స్లో కేవలం 15 రన్స్ మాత్రమే చేసింది. అయితే తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ట్రెడ్ మార్క్ పుల్ షాట్తో 6 బాది ఊపు తెచ్చాడు. ఆ తర్వాత ఓవర్లో కూడా లాంగ్ ఆన్ వైపు 6 బాదాడు. బట్ మరో ఎండ్లో శుభ్మన్ గిల్ చాలా స్ట్రగుల్ అవ్వడంతో ప్రెషర్ ఎక్కువై వేగంగా పరుగులు సాధించాలి అని భారీ షాట్కి యత్నించి అవుట్ అయిపోయాడు రోహిత్. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ 2 6లు 3 4లతో 26 రన్స్ చేసి పెవిలియన్ దారి పట్టాడు. తన వికెట్ కోల్పోవడానికి ఓ రకంగా గిల్ స్లో బ్యాటింగే కారణం. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే బాస్, నేనింకా ముసలోని కాలేదురా అన్న డైలాగ్ ఎస్ఎంలో అయితే హల్చల్ చేస్తుంది. నువ్వెప్పటికీ ముసలోడివి అవ్వకూడదు రోహిత్ బాయ్ అనేవాళ్ళు వీడియోకి ఒక్క లైక్ కొట్టి ఎస్ అని కామెంట్ చేయండి బాస్. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.